ఓ కళాకారుడు బొమ్మ గీస్తే అబ్బా ఏమన్నా గీసినవా మస్తుంది పో అన్నమనుకో ఇంకింత మంచి మంచి బొమ్మలకు జీవం పోస్తాడు. అట్లనే బొమ్మలు తయారు చేస్తోళ్ళ తానికి పోయి మెచ్చుకున్నా అంతే. ఇక సినిమాల్లో యాక్టింగ్ చేస్తోళ్ళని సుతా పలానా సినిమాలో మస్తు యాక్టింగ్ చేసినావంటే అవార్డు వచ్చినంత ఖుషి అవుతారు. ఏ కళ అయినా ఏ కళాకారుడైనా గుర్తింపు రావాలే, ఆ కళ గురించి నలుగురికి తెలవాలని తండ్లాడుతుంటారు. దాంతో ఇంత ఆమ్దాన్ వస్తే ఇంకింత ఖుషి. హాగో గదే కోరుకుంటారు ఈ కళాకారులు. కొమ్మని చెక్కి అద్దిరిపోయే బొమ్మని చేస్తుండు అన్న. పిట్టెలు, కొంగలు, గద్దలు, గుర్రాలు, చెట్టు మీద పిట్టె, అది పెట్టిన గూడు, అందులో 2 గుడ్లు. హాగో రామశిల్కను ఎంత ముద్దుగా చేస్తున్నాడో. ఈ గద్ద బొమ్మను మంచిగా చూడుండ్రి, కర్రలన్నీ అతకబెట్టి ఒకటే కర్రతో చేసిండు. అట్లాని ఏరే పనులకు అక్కెరొచ్చే మంచి కర్ర కాదుల్లో, అక్కెర్రాని కర్రెతోటే అద్భుతాలు చేస్తుండు. ఒక్క బొమ్మ చేస్తానికి 2, 3, 4 రోజులు సుతా చెమట తీస్తాడట. పేరు రాజు, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ కళాకారుడు. గింత ముద్దుగున్నాయి బొమ్మలు ఎవరితాన నేర్చినవని అడిగితే, ఎవ్వరి వద్ద వెళ్లకుండా నేనే ఆలోచించి బాగా కష్టంతో నేను ఈ కళను నేర్చుకున్నాను. ఇదే కళ మీద బతుకుతుండేమో అనుకునేరు. కూలి పని పోతాడు, పని లేనప్పుడు ఈ పని ముంగటేసుకుంటాడు. ఎందుకంటే కూలి అయితే పని సరి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ కూలి దొరకని పరిస్థితిలో నేను ఈ బొమ్మలు తయారు చేస్తా. అంటే ఇది ఎప్పుడన్నా పోనీ నేను నా శ్రమ ఇవాళ కాకపోతే రేపు నాకు 10 రూపాయలు దొరుకుతాయనే ఆశతో ఇది తయారు చేస్తున్నాను. చేయనైతే చేస్తున్నాడు గాని ఏడమ్ముకోవాలి ఎట్లా అమ్ముకోవాలి తెలియక కళను మరవలేక చిన్న గోస కాదు అన్నది. నేను ఒకవేళ కొనేవాళ్ళు ఉంటే అమ్ముతాను, లేకపోతే ఉంచుకుంటాను. మార్కెటింగ్ చేస్తలేను. మళ్ళీ నెక్స్ట్ కళని మరవలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను ఇది పని లేనప్పుడల్లా ఈ కళని నేను నా చేతుల ద్వారా తయారు చేస్తూ ఉంటాను సార్. ఈ అన్న కథ ఇట్లుంటే ఇటు ఇత్తడిని కరగబోసి అందమైన బొమ్మలు ఆదివాసీలు పెళ్లిళ్ళ ఆడకం చేసే ఇష్టలు తయారు చేస్తున్నారు. ఓజా కళ అంటారు. వెనుకటికెళ్ళొస్తున్నా గుర్తింపు లేదు, మార్కెట్ లేదు. ఏడన్నా ఎగ్జిబిషన్ ఉంటే పోతే 3-4 రోజులల్లో బొమ్మలే అమ్ముడు పోవు. ఇల్లు గడుచుడు కష్టమే ఉన్నదట. కూడా కొంచెం సహాయం చేసి ప్రమోట్ చేయాలి. మాకు చేస్తేనే మా కళ కూడా బయటపడుతుంది, ఇంటర్నేషనల్లో పోతుంది. మళ్ళీ మేము కూడా ఇంటర్నేషనల్లో వెళ్ళొచ్చు. రేపటి నుంచి ఢిల్లీలో ఉన్నదంటే మాకు అవకాశం ఉంటుంది. మా కళను పబ్లిక్లకు తీసుకుపోతే అందరికి ఎరకయి మార్కెట్ పెరుగుతుంది, రంది లేకుండా ఉండొచ్చు అని మన వాళ్ళు ఆపొచ్చనా. గందుకే సర్కార్ను ఈ కోరిక కోరుతున్నారు. ఇన్ని కూడా అక్కడ మిస్ వరల్డ్ పోటీలో ప్రవేశపెట్టి వాటిని కూడా వాళ్ళకు బహుకరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మన హైదరాబాద్ లోనే దునియా అందాల పోటీలు నడుస్తున్నాయి కాబట్టి బయట దేశాలకెళ్లి బొచ్చెడు మంది వస్తారు. గద్వాల చీరలు, కడమ కళాఖండాలు ప్రమోట్ చేసినట్టే ఆదివాసీ కళలను సుతా ప్రమోట్ చేస్తే మాకింత ఆసరైనట్టు ఉంటదని కోరుతున్నారు. జర ఆలోచన చేయండి సార్లు.